తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతోని దాదాపు 25,000 పైచిలుకు ఓట్లతోని గెలిచిండు. మరి దాని తర్వాత ఇక ఖచ్చితంగా రాబోయేది 10 అసెంబ్లీ ఎన్నికల్లో బై ఎలక్షన్ రాబోతున్నాయి. బీఆర్ఎస్‌కెళ్ళి కాంగ్రెస్ పార్టీకి మారినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆల్రెడీ మన తెలంగాణ స్పీకర్ గారికి డైరెక్షన్ ఇచ్చింది. వాళ్ళు పలుమార్లు గుర్తు చేయడం, మొన్న జర ఘాటుగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా దీని మీద అవకాశం తీసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారికి వీళ్ళకు ఈ పార్టీ ఫిరాయింపుదారులను పార్టీలో చేర్చుకోవడం వాళ్ళకు అస్సలు ఇష్టం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు తన బలం పెంచుకోవడానికి వేరే పార్టీకెళ్ళి గెలిచినటువంటి వాళ్ళు, అంటే అందులో పోచారం శ్రీనివాసరెడ్డి గారు గతంలో టీడీపీకెళ్ళి వచ్చిన ఆయన స్నేహితుడే. మరి వీళ్ళు దాదాపు అక్కడికెళ్ళి వచ్చిన వాళ్ళే. నాగేందర్ పాత స్నేహితుడే, ఆయన టీడీపీకి వెళ్ళిపోయి వచ్చినారు. వీళ్ళందరూ కూడా వస్తే ఈయనకు బలంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకున్న పరిస్థితి. కానీ ఈరోజు వాళ్ళ ఇష్టం లేకుండా చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ ఎప్పుడు బలపడితే అప్పుడు ఒక చర్య తీసుకోవాలని, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా జరపాలనే ఉద్దేశంతో చాలా సీరియస్గా ఉన్నది. ఇక నిన్న బీహార్ ఎలక్షన్స్‌తోని ఇంకా బలంగా ఉన్నది. ఎందుకంటే బీహార్ ఎలక్షన్స్‌కు ఇక్కడికెళ్ళి మరి డబ్బు పంపే పరిస్థితి ఉండే. కానీ అది మరి హర్యానాలో జరిగినట్టే. హర్యానా ఎన్నికలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపైన ఐటీ దాడులు, ఈటీ దాడులు జరుగుతాయి. మరి అక్కడ హర్యానాకి పంపే డబ్బులు కూడా పంపకుండా ఆగిపోయినామని చెప్పేసి అప్పుడు ఒక సాకు చూపించి, అంటే బీజేపీతోని హ్యాండింగ్ గ్లౌజ్ ఉన్నది. సేమ్ ఈసారి అదే ఖమ్మంకు చెందినటువంటి బట్టి విక్రమార్క గారు మరి వాళ్ళ గురుగాంలో వాళ్ళ అత్తగారింటి పైన బీహార్‌కు పంపాల్సిన డబ్బు అక్కడ ఆగింది. ఆయన ఇంటిపైన రైడ్ అవుతుంది. మరి అక్కడ కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీకి మొండి చేయిస్తారు. కాబట్టి వీళ్ళ డ్రామాలు ఎక్కువైపోయినాయి అని, వీళ్ళ డ్రామాలు దాదాపు 75 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీని నడుపుతున్న వాళ్ళు ఈరోజు వీళ్ళ దొంగ పనులేందో వీళ్ళకి తెలవదా? ఈజీగా తెలిసిపోయింది. అయితే ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా స్ట్రాంగ్‌గా, చాలా కోపం పైన ఉన్నారు. ఇక జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్‌కి పోతే, సరే జూబ్లీ హిల్స్‌లో ఈయన గెలిపించిండు కదా, రేవంత్ రెడ్డి గెలిపించిండు కదా అని అందరూ అనుకుంటారు. మీరు దయచేసి బక్క జెడ్సన్స్ ఫ్యాక్ట్స్ జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి ఏం చెప్పిండ్రో మీరు గతంలో మీరు చూడండి. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను చేర్చుకోవడానికి పెద్ద మనుషులు నన్ను పిలిచినప్పుడు వాళ్ళతోని మేము మాట్లాడిన సందర్భంలో నవీన్ యాదవ్ అయితే గెలిచే అవకాశాలు ఉంటాయి అని జూబ్లీస్ మామూలుగా ఇట్లా మాట్లాడుతున్న సందర్భంలో నేను ఒక 3 నెలల కింద దాని గురించి చెప్పిన. కానీ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్‌కెళ్ళి కూడా రంజిత్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి చూసిండు. రంజిత్ రెడ్డి మాజీ ఎంపీ, చేవెళ్ళ ఎంపీ. ఎక్కడైతే ఆయనకు పుప్పాలగూడ వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ కానీ, లేకుంటే లియోనియా రిసార్ట్స్‌లో కానీ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి డబ్బు సమకూరుస్తుండు. అంటే ఇల్లీగల్ మనీ ఏ విధంగా సమకూరుస్తుండు, ఈయనైతే కొంచెం నా వ్యాపారాలు బాగా నడుస్తాయి అని చెప్పి ఆయనకు టికెట్ ఇప్పించే ప్రయత్నం చాలా స్ట్రాంగ్‌గా రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. దీనిపైన ఇంటర్నల్‌గా ఎంక్వైరీ చేస్తే మీకు దొరుకుతుంది. ఇక నవీన్ యాదవ్ గారి మీద ఏఐసీసీ చేపించినట్టు సర్వే, ఎన్ని సర్వేలు చెప్పినా అన్ని సర్వేలు కూడా ఆయనకు ఫేవర్‌గా వచ్చినాయి. అయినా కానీ రేవంత్ రెడ్డి గారు ఒక 2 పేర్లు అతికేసిండ్రు. బీఆర్ఎస్‌కెళ్ళి వచ్చిన ఒక 2 పేర్లు, బొంతు రామ్మోహన్ పేరు కానీ, ఇంకొక పేరు బుచ్చిరెడ్డో ఏదో పేరు కార్పొరేటర్ ఆయన పేరు, వీళ్ళిద్దరి పేర్లు కూడా ఎన్కేసి పంపడం జరిగింది. కానీ అంజన్ కుమార్ యాదవ్ పేరు ఎక్కడ కూడా పంపలేదు. వీళ్ళ పేర్లు పంపినరు. ఆయన టికెట్ ఆయనకు వచ్చింది. ఇక వచ్చిన తర్వాత నవీన్ యాదవ్ నామినేషన్కు ఆయన ఒక్కడు, అనిల్ కుమార్ యాదవ్ మరియు మాజీ రాజ్యసభ మెంబరు హనుమంతరావు గారు, ప్రెజెంట్ ఎంపీ, మాజీ ఎంపీ, ఇద్దరు ఎంపీలతో పోయి నామినేషన్లు. కానీ అక్కడ ఉన్నటువంటి ముగ్గురు ఇన్ఛార్జీలు ఎవరెవరు? వివేక్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. ముగ్గురు కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు. ముగ్గురిట్లలో ఒక్కరు కూడా అక్కడికి రాని పరిస్థితి. అయితే వీళ్ళు నామినేషన్లు ఇవ్వలేరు. ఇక పైపెచ్చుగా ఎన్నికల ఇన్ఛార్జ్, అంటే ఇక ఎన్నికల నగారా మోగి ప్రచారం మొదలుకొనే ఇక ఇమ్మీడియట్‌గా అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ పంచాది. ఎవరిది? మిస్టర్ పొన్నం ప్రభాకర్. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్‌తోని ఎప్పుడు హ్యాండింగ్ గ్లౌజ్ ఉంటాడు. ఇక రేవంత్ రెడ్డి సంతోషపెట్టాలి, ఆయన కాంగ్రెస్ పార్టీ వీక్ కావాలి. లక్ష్మణ్‌ను దున్నపోతని తిట్టడం, మంత్రి లక్ష్మణ్ గారిని, దాని మీద ఒక 10 రోజుల వరకు డిస్టర్బెన్స్ కావడం. ఈ విధంగా అందరూ కూడా డిస్టర్బెన్స్ కార్యక్రమాలు చేసే దుకాణం అక్కడ మొదలుపెట్టింది. తర్వాత దామోదరాయ నరసింహ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు జర పనిచేసినా కానీ, దామోదరాయ నరసింహ గారు లోకల్ వ్యక్తి, గతంలో వాళ్ళ ఫాదర్ కార్పొరేటర్ కూడా ఉండే రాజనరసింహ గారు.
కాబట్టి ఆయనకున్న పరిచయాలు వాళ్ళు పాత ఇదివరకు సిటీ అంతా కూడా వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు నడిపించింది కాబట్టి ఆయనకున్న పట్టుతోని ఆయన కొంచెం బలంగా పనిచేసే ప్రయత్నం అక్కడ చేసిండు. కానీ రేవంత్ రెడ్డి గారికి 100% ఓడిపోవాలని ఉండే. ఎప్పుడైతే ఎంఐఎం మద్దతు కాంగ్రెస్ పార్టీకి ప్రకటించిండ్రో, ఎప్పుడైతే ఎంఐఎం పార్టీ అభ్యర్థిని పక్కన జరిపిండ్రో, ఈజీగా కాంగ్రెస్ పార్టీ 50,000 ఓట్ల మెజారిటీతోని గెలవాల్సిన పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి గారు దాన్ని వీక్ చేసుకుంటా కావాలని పోయినప్పుడల్లా మైనార్టీకి వ్యతిరేకమైన స్టేట్మెంట్లు ఇవ్వడం. పోయినప్పుడల్లా ప్రతి మీటింగ్ ఒక 5,000 ఓట్లు మైనస్. అంటే 50,000తోని గెలవాల్సిన అభ్యర్థి 25,000కి వచ్చింది. అది ఎట్లొచ్చిందో కూడా చెప్తా. అజారుద్దీన్‌ను మంత్రిగా అనౌన్స్ చేయకముందు -9% మైనస్‌లో ఉండే కాంగ్రెస్ పార్టీ. అంటే బీఆర్ఎస్ 9% అబోవ్ ఉండే. వాళ్ళు ఎట్లన్నా గెలవాలనే ఉద్దేశంతో 9% అబోవ్ ఖచ్చితంగా మీరు ఎవరిని అడిగినా ప్రతి నోట్ల బీఆర్ఎస్, 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 బీఆర్ఎస్ అని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మెసేజ్ పోయిన తర్వాత వాళ్ళు ఎంఐఎంను పూర్తి స్థాయిగా నమ్మకుండా అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇమ్మీడియేట్‌గా అనౌన్స్ చేసింది. గతంలో అజారుద్దీన్ గారికి దాదాపు మైనార్టీలో 45,000 ఓట్లు ఆయనకు రావడం జరిగింది. కాబట్టి మైనార్టీ ఓట్లు ఆ 45,000 ఓట్స్ అజారుద్దీన్‌కి వచ్చినయి డైవర్ట్ అయితే సరిపోతాయి. కానీ అజారుద్దీన్‌కి ఏం పోస్ట్ లేదు. ఎమ్మెల్సీ అనౌన్స్ చేసిండ్రు. అది కూడా క్వెషన్ మార్కే. కాబట్టి ఇమ్మీడియేట్‌గా కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ చేయని విధంగా వాళ్ళు ముఖ్యమంత్రిని పక్కన పెట్టి ఈరోజు ఆయనకు మైనార్టీ ఎఫర్ట్స్ మినిస్టర్‌గా ఆయనకు అనౌన్స్ చేసిండ్రు. అక్కడ కూడా ఆయనకు హోమ్ మినిస్ట్రీ ఇద్దామని చూసిండ్రు అజారుద్దీన్. హోమ్ మినిస్ట్రీ ఇద్దామని ఈయనకు హోమ్ కావాలి కదా ఈయన చేసే దందాలకు, దొంగ పనులకు హోంమంత్రి నేను ఇయ్యనని కూర్చుండు. ఏదో ఒక శాఖ ఇవ్వాలి కాబట్టి ప్రస్తుతం మైనార్టీ శాఖ ఇచ్చిండు. ఇక అటు ఇటు పోయి ఈరోజు జూబ్లీస్ ఎన్నిక గెలిచింది. ఈ ఎన్నిక గెలుపు రేవంత్ రెడ్డి తల మీద గుదిబండ. ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ పార్టీ బలంగా ఉన్నది. ఎందుకంటే అక్కడ గెలుపు కార్యకర్త గెలుపు, నవీన్ యాదవ్ గెలుపు, రేవంత్ రెడ్డి గెలుపు కాదు, కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు, మహేష్ కుమార్ గౌడ్ గెలుపు కాదు, ఎవ్వని గెలుపు కాదు. నామినేషన్కి మహేష్ కుమార్ గౌడ్ కూడా పోలేదు అక్కడ. వీళ్ళంతా తిని తాగి ఆడిన బండరు. ఓడిపోతుందని వీళ్ళే ప్రచారం చేసిండ్రు. షబ్బీర్ అలీ కానీ వీళ్ళు కానీ ఓడిపోతుండ్రు గెలుస్తలేదని చెప్పేసి వీళ్ళ ప్రచారమే మొదలైంది. అక్కడ కార్యకర్త కష్టపడ్డాడు. బూత్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్‌గా జరిగింది. ప్రతి 30 మందికి ఒక ఏజెంట్‌గా ఒక వ్యక్తి కూర్చున్నారు. వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఓటేసి అక్కడ చేసిండ్రు. మీనాక్షి నటరాజన్ గారు నేను నామినేషన్‌కి ఎవరు దిక్కుసక్కి లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఓటేసినని చేసిన వీడియోను మీనాక్షి నటరాజన్ గారు స్పందించి వాళ్ళు ఏఐసీసీ ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ 40 మంది ఇన్ఛార్జీలు నెయ్యలే. దయచేసి దీని మీద కూడా నేను వీడియో చేసిన చూడండి. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 40 మందిని ఇన్ఛార్జ్‌గా వేసి అక్కడ వాళ్ళు దీని ప్రచారం పూర్తిగా వాళ్ళ స్ట్రాంగ్‌గా వాళ్ళ హోల్లోకి తీసుకొని డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ గారు ఎలక్షన్‌ను పర్యవేక్షించి నడిపించిన పరిస్థితి. తెలంగాణ మన తెలుగు మీడియా, దొంగ మీడియా, యెల్లో మీడియా ఈరోజు రేవంత్ రెడ్డిని ప్రొజెక్ట్ చేసే పని చేస్తుంది. ఎందుకంటే లుచ్చా ఛానళ్ళు కాబట్టి ఆ లుచ్చా ఛానళ్ళు ఈ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను గతంలో అన్ని చెప్పినయే ఈరోజు అన్నీ రిపీట్ అవుతా ఉన్నాయి. దయచేసి మీరు పాత వీడియోలు నేను లింక్ కూడా పెడతా. పాత వీడియోలన్నీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పి సైన్లు వచ్చేసినాయి. ఈ 10 సీట్లలో 101% వీళ్ళందరినీ కూడా అనర్హులుగా రేపు ప్రకటిస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేది బై ఎలక్షన్. ఇక అందులో కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఎవరెవరైతే పార్టీలు మారొచ్చిన కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా లేదో కడియం శ్రీహరి కానీ వీళ్ళంతా టీడీపీకి వచ్చిన బ్యాచ్. అయితే వీళ్ళపైన ఇక చర్యలు తీసుకొని అందులో కనీసం సగం సీట్లు గెలిచిన, 3 సీట్లు గెలిచిన, 10 సీట్లలో 1 సీటు గెలిచిన కాంగ్రెస్ పార్టీకి బోనసే. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీలను గెలిచిన వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం అనే దానిపైన గతంలో మనం ఎప్పుడు కూడా పోరాడలే. దానికి పార్టీ కూడా వ్యతిరేకంగా ఉంది. జాయినింగ్కి ఇతర పార్టీకి వచ్చిన వాళ్ళను అవసరమైతే వాళ్ళ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలి, కానీ వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళు ఎవరిని తీసుకోవద్దని చెప్పేసి ఖరాఖండిగా కాంగ్రెస్ పార్టీ తేల్చిపోయారు. కానీ వీళ్ళు ఏం చేశారు, అక్రమంగా వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకుని వాళ్ళని తీసేసి ఈరోజు బై ఎలక్షన్స్కి పోవాలి ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా స్ట్రాంగ్ ఉన్నది. కాబట్టి బై ఎలక్షన్స్కు మరి బీహార్ ఎట్లయినా వచ్చింది. ఇక ఎట్లయితే ఏంది ఇక్కడ ఉన్న పార్టీని బలంగా చేసుకోవాలి. రేవంత్ రెడ్డి అనేటోడు, బట్టి విక్రమార్క అనేటోడు ఇద్దరు కూడా కుమ్మక్క అయిపోయి ఇటు బీజేపీతోని చేతులు కలిపినారు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి బ్యాచ్ అంతా కూడా. ఇక ఇంకోటి మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఈడ గోపీనాథ్ గారును తుమ్మల నాగేశ్వర అత్యంత సన్నిహితులు. తుమ్మల నాగేశ్వర కాంట్రిబ్యూషన్ ఎక్కడ కూడా ఉండదు. ఈ ఇన్ఛార్జ్ల కాంట్రిబ్యూషన్ ఏడ కూడా ఉండదు. వీళ్ళు ఎక్కడ కూడా గెలుపు కోసం ఏడ కూడా కష్టపడ్డోళ్ళు కాదు. పూర్తిగా ఈ క్రెడిట్ అంతా
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గెలిపించారు. నేను కూడా ఔట్ అండ్ ఔట్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే చేసిన. నవీన్ యాదవ్‌కు చేసిన. ఓపెన్‌గా చేసిన. ఎందుకంటే వాళ్ళు రౌడీ షీటర్ అంటుండు. నాకు వాళ్ళని అబ్జర్వ్ చేసిన. వాళ్ళ క్యారెక్టర్ ఏందో నా వీడియోలల్లా పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక పాస్‌పోర్ట్ బ్రోకర్ ముఖ్యమంత్రి కావచ్చు. ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ దొంగ ముఖ్యమంత్రి కావచ్చు. కానీ మాజీ రౌడీ షీటర్ ఎప్పుడో రౌడీయిజం చేసినటువంటి శ్రీశైలం యాదవ్ కొడుకు ఆర్కిటెక్ట్ చదివిన కొడుకును రౌడీ అని ముద్ర వేస్తారు మీరు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను ఓపెన్‌గా పలు వీడియోలు చేసిన, ప్రతి ఇంటర్వ్యూలలో చెప్పిన, నవీన్ యాదవ్‌కు నా పూర్తి మద్దతు తెలిపిన. అందులో మా టీమ్ కూడా చాలామంది పనిచేసిండ్రు. కాబట్టి నాకు లోపల గ్రౌండ్‌లో ఏం జరిగిందో తెలుసు. గ్రౌండ్‌లో ఏ విధంగా వర్క్ జరిగింది, ఏ విధంగా అందుకనే ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలవబోతుందని చెప్పిన. అందరూ ఎవ్వరు ఎన్ని చెప్పినా గానీ, ఎందుకంటే నవీన్ యాదవ్ గెలుపుతోనే రేవంత్ రెడ్డి ఖతమైపోతారనేది నాకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఢిల్లీకెళ్ళి ఉన్నది. అయితే ఇక ఈ 10 మంది ఎమ్మెల్యేల కాళ యాదయ్య గాని ఆయన అక్కడ నెగెటివ్ ఉన్నది. ఈ పార్టీ అంటే కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్ఎస్‌కి పోయి మళ్ళా కాంగ్రెస్‌కొచ్చిండ్రు. ఇసొంటోళ్ళ టికెట్లు కూడా కోసే అవకాశాలున్నాయి. ఈరోజు పార్టీని బలహీనపరుస్తున్న కడియం శ్రీహరికి కూడా టికెట్ రేపు ఇస్తారో లేదో అనేది ఒక డౌట్ ఉన్నది. పోచారం శ్రీనివాసరెడ్డిది అదే పరిస్థితి. కాబట్టి వీళ్ళందరికీ టీడీపీకి తరచూ పార్టీ మారేటోళ్ళు కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళను, కాంగ్రెస్ పార్టీకెళ్ళి మొన్న ఓడిపోయినోళ్ళను వాళ్ళకే టికెట్లు ఇచ్చి గెలిపియాలనే ఆలోచనతోని ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఉన్నది. ఎందుకంటే ఈ 10 మందికి టికెట్లు ఇచ్చినా మళ్ళా రేవంత్ రెడ్డికి జై కొడతారు. ఈ 10 మందికి టికెట్లు ఇచ్చినా మళ్ళా రేవంత్ రెడ్డి ఎందుకంటే స్వార్థంతోని వీళ్ళ కోసం వచ్చిండ్రు. కేసీఆర్ దగ్గర గెలుస్తారు. అంటే కాంగ్రెస్‌కెళ్ళి గెలిచిన పోయిన వాళ్ళు ఎంత దుర్మార్గులో, అక్కడ గెలిచి ఇక్కడికొచ్చినోళ్ళు కూడా అంతే దుర్మార్గులు. కాబట్టి ఈరోజు మనం ఎంకరేజ్ చేయొద్దు మనం. కాబట్టి మన పార్టీని బలంగా చేసుకోవాలంటే మన పార్టీలో ఉన్న అభ్యర్థులకు టికెట్లు ఇచ్చుకోవాలి. మొన్న రీసెంట్‌గా ఓడిపోయినోళ్ళు ఎవరెవరు ఎంతెంత మెజారిటీతోని ఓడిపోయిండ్రు, ఏ పరిస్థితిలో ఓడిపోయిండ్రో బేరీజ్ చేసుకొని ఈరోజు ఆ 10 మందికే టికెట్లు ఓడిపోయిన వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చే పరిస్థితి ఎక్కువ శాతం ఉంటది. మా దగ్గర కడియం శ్రీహరితో రచ్చ ఓడిపోతారు వరంగల్‌ల. 100 అండ్ డౌట్ లేదు. కాళయాదవ్ మునుపటి లెక్క లేదు. ఆయన కూడా చాలా మారిపోయిండు. చాలా ఇదిగోది. ఆడ సంజయ్ అనేటోడు జగిత్యాల ఆయనను గోసపుచ్చుకుంటే అక్కడ ఆయన పని పడతారు. ఆయన 100% అక్కడ జీవన్ రెడ్డి గారికే టికెట్ ఇచ్చి తీరుతారు. ఎందుకంటే నేషనల్ లెవెల్‌లో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆయన కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఈయన గెలిచొచ్చినోడు ఈయన మనోడు కాదనేది అభిప్రాయం ఉన్నది. ఈ విధంగా ప్రతి సీట్‌లో కూడా ఈరోజు నీట్‌గా నాకున్న ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ప్రసాద్ గారికి, మన స్పీకర్ గారికి ఆల్రెడీ ఒక డైరెక్షన్స్ ఉన్నది. ఆయన కాన్ఫిడెన్షియల్‌గా రెగ్యులర్‌గా ఢిల్లీకి టచ్‌లో ఉన్నారు. ఈ 10 మంది ముందు కూడా చర్యలు తీసుకోమని చెప్పాను. అంటే 101% రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ 10 సీట్ల ఎన్నికలొస్తాయి. దీంతోని ఇక కాంగ్రెస్ పార్టీ రివైవ్ చేసుకునే పరిస్థితి ఉంటది. అంటే బలోపేతం అయ్యే పరిస్థితి ఉంటది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా వీక్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ జనం నమ్ముతలేరు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకగల ఈరోజు లేరు. బీఆర్ఎస్ పార్టీ గానీ, బీజేపీ గానీ ఈరోజు ప్రజల తరపున వాణిగా వాళ్ళు వినిపించే పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలను రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఆయన పాల్పడుతుంది. అది ఫ్యూచర్ సిటీయే గానీ, లేకుంటే ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన వాళ్ళు బెనిఫిట్స్ ఇవ్వకుండా కానీ వీళ్ళందరూ ఈరోజు చాలామంది 6 పథకాలు కానీ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి రూపొందించారు. దాన్ని ఏఐసీతోని అనౌన్స్ చేయించారు. ఇవైతేనే మనం గెలుస్తామని రాంగ్ గైడెన్స్ ఇచ్చిండ్రు. కాబట్టి ఈరోజు ఆ విధంగా కాకుండా ఈరోజు ఈయన మీద ఉన్న వ్యతిరేకతను పూర్తిగా ఈరోజు ఏఐసీసీ క్యాచ్ చేసుకుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో నడిచేటటువంటి వ్యక్తిని ఈరోజు నేను చెప్తున్నా, నేను ఈ వీడియో చేస్తున్నా కాంగ్రెస్ పార్టీలో పోతున్నాను 101% బక్క చేస్తానంటే కాంగ్రెస్ పార్టీలో పోడు. మీరు రాసుకొని కాంగ్రెస్ పార్టీలు మొత్తం వచ్చి లైన్లో నిలబడ్డా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే సవాలే లేదు, అది రాసుకోండి. కానీ నేను రేవంత్ రెడ్డి అనే దుర్మార్గం గురించి మాట్లాడుతున్నా, 10 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నా, అప్రజాస్వామ్యమైన పద్ధతిలో ఏ విధంగా వాళ్ళని చేర్చుకుంటూ మాట్లాడుతున్నా. ఇది మళ్ళీ బీఆర్ఎస్ మద్దతు అని కూడా కాదు. బీఆర్ఎస్ గతంలో 10 మంది ఎమ్మెల్యేని చేర్చుకుని దాని మీదనే రివోల్ట్ అయినా కొట్లాడిన. బట్టి అనేటోళ్ళు లిటరల్గా తీసుకుపోయి వాళ్ళని అమ్ముకున్నాడు. బట్టి విక్రమార్క లిటరల్గా అమ్ముకున్నాడు, అన్ని మూసుకొని కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయినా మూసుకొని కూర్చుంది, ఏ రోజు కూడా మాట్లాడలేదు. కానీ మేము నిత్యం మాట్లాడిన ఈడీలో కేసు పెట్టిన ఈ 12 మంది ఎమ్మెల్యేల బ్యాంక్ అకౌంట్లు చెక్ చేయమని, సీజ్ చేయమని అన్నీ కూడా నేను చేసిన ఆ రోజు. కాబట్టి నా ఛాయాశక్తులు మేము ప్రయత్నం చేసినాం. ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఈ 10 సీట్లలో ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తాయి. ముఖ్యమంత్రి 101% మారుతాడు. ఈయన హోంశాఖ ఈయన దందాలు కూడా అన్నీ తెరిచిపోయినాయి. ఇక మునుపటి కంటే ఆల్రెడీ మొన్న లీక్ అయింది కదా మల్లికార్జున్ గారు ఖర్గే గారు అన్న మాటలు,
అవి 101% ఆ విధమైన అభిప్రాయమే ఈయనకున్నది. ఒక నికంబా సీఎం ఈరోజు తెలంగాణకున్నాడు. బీజేపీతోని చేతులు కలిపిండు. ఎన్డీఏతోని చేతులు కలిపిండు. ఈరోజు బీహార్‌లో గెలవడానికి కూడా ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ఏలు పెడుతుండో ఆడ మొత్తం హ్యాండింగ్ గ్లౌజ్ వాళ్ళతోనే అయితుండు. కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఎన్నికల ఖర్చు మేము పెడతాం అంటుండు. హ్యాండ్ ఇస్తుండు. రేపు ఇదే పరిస్థితి ఇంకా ఉంటే ఇదే నష్టం జరుగుతూ ఉంటది. తెలంగాణ మొత్తం ఈరోజు భారతదేశం అంతా అరే ఒక ఓటుకు నోటు దొంగను ముఖ్యమంత్రి చేసిన మీరు మాట్లాడేటోళ్ళైనరా అనే ప్రచారం ఈరోజు వాళ్ళు అక్కడ అందుకుంటా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ దీన్ని చాలా బలంగా జనంలో తీసుకుపోయింది బీహార్‌లో. కాబట్టి ఈరోజు బీహార్‌లో కుతికెలు దిగింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని మారుస్తారు. ఎక్కువ శాతము సోషల్ జస్టిస్ అంటే వీళ్ళు ఏదైతే బీఆర్ఎస్ ఫెయిల్ అయిందో ఏది దళితుడిని మొదటి ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసిండ్రో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఫస్ట్ హాఫ్ ఫెయిల్ అయిపోయిండ్రు ఈరోజు. ఖచ్చితంగా రేపు బీసీనో లేకుంటే ఎస్సీనో ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. ఈయనను మాత్రం 10 మంది ఎమ్మెల్యేలు ముందు ఎన్నికలు పెట్టినాక మారుస్తారా? లేకుంటే మార్చినాక ఎన్నికలకు పోతారా అనేది చూడాలి. జై తెలంగాణ అమరవీరులకు జోహార్.